హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి చికెన్ ఫ్రై చేశానండి. అది కూడా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం ఈ రెసిపీ అనేది షేర్ చేస్తాను మీ అందరితో కూడా. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. చికెన్ ఫ్రైలోకి కొద్దిగా టమాటో రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా టమాటో రసం నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే బాగా పండినటువంటి టమాటోస్ ఒక 3 తీసుకున్నానండి. ఈ 3 టమాటోస్ని కొద్దిగా రఫ్గా చాప్ చేసుకున్నాను. ఎలాగో మిక్సీలోనే వేస్తాం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా ఏం పర్లేదు. టమాటోస్తో పాటు కొద్దిగా మిరియాలు కూడా వేస్తూ ఉన్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత మిరియాలు అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోవాలి. ఇదంతా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పేస్ట్ అయిపోవాలి టమాటోస్ ఇంకా మిరియాలు. చూసారు కదా, మొత్తం మెత్తగా పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన ఉంచేసుకుందాము. రసంలోకి కొద్దిగా చింతపండు కూడా వేస్తూ ఉన్నానండి. అందుకని ముందుగానే చింతపండు కూడా నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా గుజ్జు తీసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకున్నాను. నేను రెగ్యులర్గా రసం ఇదే బౌల్లో పెడతాను, సో అదే పెట్టేస్తున్నాను ఇక్కడ. అది కూడా పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసాను. ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వెల్లుల్లి, రెడ్ చిల్లీ, అలాగే కరివేపాకు ఇవి 3 వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కూడా కొద్దిగా అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ని వేసేస్తూ ఉన్నాను. అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ టమాటో గుజ్జంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉన్నాను. ఇలా టమాటో గుజ్జంతా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కొద్దిగానే వేసాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్లో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు, అలాగే ఒక చిన్న స్పూన్ అంతా కారం కూడా వేస్తూ ఉన్నాను. మరీ ఎక్కువ వేసుకోకండి, మిరియాలు కూడా వేసాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని బాగా ఉడికించుకుంటూ ఉన్నానండి టమాటో గుజ్జు అనేది. చూసారు కదండి, టమాటో గుజ్జు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే యాడ్ చేస్తూ ఉన్నాను. అది కూడా మొత్తం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం రసానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టమాటో గుజ్జు, చింతపండు ఇవి 2 ఉడికిన తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ ఏ మిక్సీతో అయితే పట్టానో అదే మిక్సీతో వాటర్ అనేది వేస్తున్నాను. అందులో ఉండే గుజ్జు మొత్తం కూడా రసంలోకి పడుతుంది కదా అని. ఇలా తగినంత వాటర్ అంతా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటూ ఉన్నాను. నేను సాల్ట్ కొంచెం ఫస్ట్ తక్కువ వేసాను, సో తర్వాతనే యాడ్ చేశాను. ఇది కూడా వేసేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. అది యాడ్ చేసేసి మొత్తం అంతా రసంలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉన్నాను, ఉండలు లేకుండా ఎక్కడా కూడా. ఇలా రసం పొడి వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి రసం మొత్తం బాగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఎక్కువగానే మరగాలి, పచ్చి టమాటోస్ తీసుకున్నాం కాబట్టి. చూసారు కదా, బాగా కెర్లగాగుతూ ఉంది రసము. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర అండ్ కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి. ఇవి 2 మస్ట్. రసం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై, రసం రెడీ అయిపోయింది కదా. రోటి పచ్చడి కూడా చేశానండి. ఇలా లంచ్లోకి అయితే రసము, చికెన్ ఫ్రై ఇంకా రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ పెట్టేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేస్తూ ఉన్నాము. అలా లంచ్ అయితే ఫినిష్ అయిందో లేదో నెక్స్ట్ మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. డైలీ పిల్లల స్కూల్ బాక్సులకి స్నాక్స్ పెడుతూ ఉంటాం కదా, ఏం పెట్టాలి అనేసి కంగారుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈసారి అయితే
నేను కొద్దిగా చక్కెర పార రెడీ చేస్తూ ఉన్నాను. అది కూడా హెల్తీ వెర్షన్‌లో ఎలా చేయాలనో చూపిస్తూ ఉన్నాను. జనరల్‌గా స్వీట్ షాప్స్‌లో అయితే గనక మైదా ఇంకా చక్కెర, డాల్డా ఇలా ఉపయోగించి చేస్తూ ఉంటారు దీన్ని. బట్ ఇంట్లోనే నేను హెల్తీ వెర్షన్‌లో చూపిస్తూ ఉన్నాను. బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నానండి. ఈరోజు నేను మైదా వాడట్లేదు. గోధుమ పిండితో వాడుతున్నాను. అండ్ చక్కెరకి బదులుగా బెల్లం యూజ్ చేస్తూ ఉన్నాను. డాల్డాకు బదులుగా ఘీ అనేది వాడుతూ ఉన్నాను. అలా ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ అయితే అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటూ ఉన్నాను. సేమ్ ఏ కప్పుతో అయితే మనం బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాను. చూసారు కదా, గోధుమ పిండి మొత్తాన్ని ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా కట్ చేసి పక్కన ఉంచేసాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నాను. గోధుమ పిండిలోకి సాల్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, కొద్దిగా ఘీ అయితే హీట్ చేసి పెట్టాను. బాగా హీట్గా ఉంది. సో అది పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ అయితే బెల్లంని కరిగించుకోవడం చూపిస్తాను, చూసేయండి. ఒక పెద్ద బౌల్లోకి బెల్లం మొత్తాన్ని వేసుకుంటూ ఉన్నాను. అది కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేస్తూ ఉన్నాను. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి బెల్లం తీసుకున్నామో దానికి కొద్దిగా తక్కువగానే వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి. నేను చూపించే ఈ కొలతలతోటి ఈ చక్కెరపార అనేది రెడీ చేసుకున్నారంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా బెల్లాన్ని అయితే మొత్తాన్ని కరిగిచ్చేసుకొని ఆ వాటర్ని ఫిల్టర్ చేద్దాము. బెల్లంలో ఏమైనా ఉంటే పోతుంది. వాటర్ అయితే సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఘీ కూడా కొద్దిగా చల్లగా అయింది. సో ఇప్పుడు ఇంకా పిండి పైన పోసేసి కలబెడుతూ ఉన్నాను మొత్తం అంతా. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి. అప్పుడే పిండిలో బాగా మిక్స్ అవుతుంది. అండ్ వేడిగా ఉంది కదా, కొద్దిగా చూసుకొనేసి మిక్స్ చేసుకోండి, చెయ్యి అలా కాలకుండా. సో పిండి మొత్తాన్ని అయితే మాత్రం ఘీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈ పిండిలో ఘీ మొత్తం కలిసిపోవాలండి. పిండి బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఘీ అంతా మిక్స్ అయిన తర్వాత పిండి ఇలా మనం పట్టుకొని తీసామంటే చూసారు కదా, ముద్దగా వస్తుంది. అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండకట్టకుండా మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఘీ అంతా. ఒకవైపు బెల్లం మొత్తం కరిగించుకుంటూ ఉన్నాం కదా, అది కూడా హీట్ అయితే అయిపోయి బెల్లం కరుగుతూ ఉంది. ఇక్కడ చూసారా, కొంచెం దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. పిండి అయితే ఇలా ఉండాలన్నమాట. మొత్తం ఘీ అంతా మిక్స్ అయిపోయి చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ వాటర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది బెల్లం అనేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కొద్దిగా చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వాటర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ అంతా గోరువెచ్చగా అయిపోయింది. సో ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాను. బెల్లంలో ఏమైనా నలకలు అలా ఉన్నా పోతాయి. సో ఇప్పుడు ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఒక్కసారిగా వేసుకున్నారంటే మాత్రం మొత్తం లూజ్ అయిపోతుంది పిండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుందాము. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఒత్తుకుంటూ బాగా తడుపుకున్నాను. ఇలా ఉండాలన్నమాట పిండి అనేది. కొంచెం పూరీ పిండి ఎలా అయితే కలుపుతామో కొంచెం గట్టిగా అట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే పిండి ఆరిపోకుండా దానిపైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఆ ఆయిల్ కూడా కొద్దిగా పిండికి ఫ్లాట్గా చేసి అప్లై చేస్తూ ఉన్నాను. లోపలికి కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా అని. ఇప్పుడు ఈ పిండి మొత్తం కవర్ అయ్యేలాగా పైన ఒకటి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా, మనం తీసుకున్న వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొద్దిగానే మిగిలాయి. సో ఆ వాటర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఇది కూడా కవర్ చేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, పిండిని అయితే తీసి చూశాను. కొద్దిగా సాఫ్ట్ అయితే అయ్యింది. మనం గట్టిగా కలిపాం కదా, ఇప్పుడు నానిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇంకోవైపు ఆయిల్ కూడా హీట్ చేసుకుంటూ ఉన్నానండి అదే టైంలో. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా
ఇలా ఒక పెద్ద పిండి ముద్దనైతే తీసుకున్నాను. ఇది బాగా రౌండ్‌గా చేసుకొని బాల్‌లాగా మనం చపాతీ పిండి ఎలా అయితే ముద్ద చేస్తామో అలా ముద్ద చేసేసుకొని మొత్తం అంతా ఇలా పిండి ముద్దనైతే తీసుకున్నాం గదండీ! ఇప్పుడైతే మొత్తం ప్లాట్‌ఫార్మ్‌కి అంటుకోకుండా కింద ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను. అలాగే చపాతీకి కర్ర ఏదైతే ఉంటుందో దానికి కూడా అప్లై చేస్తూ ఉన్నాను. అంటుకోకుండా ఉంటుందనేసి. మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసుకోవాలండి. కాకపోతే ఇది కొంచెం మందంగా ఉండాలనమాట. ఒక హాఫ్ ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా అంతా ఒత్తేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా! ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అంత మందం ఉంటే సరిపోతుందండి. ఒక చాకు తీసుకొని మొత్తం అంతా లైన్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. డైమండ్ షేప్ అయినా లేదంటే స్క్వేర్ షేప్ అయినా ఇట్లా. నేనైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేస్తూ ఉన్నాను. ఇలా చాకుతోటి మొత్తం అంతా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసారా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇట్లా ఏమన్నా ఎక్స్‌ట్రాస్ ఎడ్జెస్ ఉంటే అవి మాత్రం తీసేసి మొత్తం ఇలా కట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. మొత్తం మనం ఒత్తుకున్న చపాతీ మొత్తాన్ని అంతా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి ఏమీ స్టిక్ అవ్వవండి. ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. ఇలా అన్నీ ఒక ప్లేట్‌లోకి వేసుకుంటూ ఉన్నాను కట్ చేసిన తర్వాత. ఆ చిన్న చిన్న పీసెస్ అన్నీ గూడా అంటుకోవు కాబట్టి ఒక్కసారిగా తీసి వేసేసుకోవచ్చు. సో, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకొని ప్లేట్‌లకైతే వేసేసుకుంటూ ఉన్నానింకా. ఇలా అన్నీ ప్లేట్‌లకి తీసేసుకున్నాం కదా! ఇప్పుడైతే ఆయిల్‌లో వేస్తూ ఉన్నానండి. ఇవి ఆయిల్‌లో వెయ్యంగానే ఫస్ట్ అయితే లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఒకసారిగా అన్నీ వేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి మొత్తం అవంతా. ఇలా ఆయిల్‌లో వేయగానే స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలి అంటే కొంచెం మందంగానే ఒత్తుకున్నాం గదా అండి! అది లోపలి వరకు కుక్ అవ్వాలి అంటే ఆయిల్‌లో ఉన్న హీట్ మొత్తాన్ని మనం వేసిన ఈ చక్కెర పార పీల్చుకొనేసి కొద్దిసేపు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకుంటే లోపలి వరకు కూడా బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. అందుకనే ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఆ హీట్ మొత్తంలో లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయండి. అందుకనే స్టవ్ ఆఫ్ చేసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తది. అంతే అండి. ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అంతా ఇలాగే చేసుకోవాలి పిండి అంతా. మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంతా. ఇక్కడ ఆయిల్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేయొద్దండి. ఒక్కసారిగా మాడిపోతాయన్నమాట. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. దానికంటే బెస్ట్ లో ఫ్లేమ్‌లో ఆయిల్ హీట్ అయ్యి వేయడమే బెస్ట్ అనమాట. చూసారు కదా! అలా ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం అన్నీ ఒకే కలర్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. ఇన్‌సైడ్ కూడా పచ్చిగా ఉంటుందన్న కన్‌ఫ్యూజన్ ఏం లేదండి. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. ఇలా అన్నీ వేసేసుకొని తీసేస్తూ ఉన్నానింకా. మొత్తం తీసుకున్న పిండి అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకెలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే ఇవ్వండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. Thank you for watching this video. See you in the next video. Bye bye.